జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదేవ దత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని నిగూఢమైన రహస్యాలు తెలుసుకొని ఎపిసోడ్ వైజ్గా చేసుకుంటున్నాం. ఇప్పటికీ 162 కంప్లీట్ అయింది. ఇది 163వ ఎపిసోడ్. అలాగే గృహస్థులు ఆ తండ్రిని ఎలా ఆరాధించాలి, ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే విషయం కూడా పార్ట్ వైజ్గా ఇందులోనే యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అది 10వ పార్ట్ ఇది. అయితే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, ఇది సత్యమైన విషయం. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టు కృతజ్ఞత భావము, అహంకారాన్ని నిర్మూలించుకోవాలి. అహంకారము నిర్మూలించుకోవడం అనేది చాలా పెద్ద విషయము. దానికి సాధన శ్రీ గురుచరితామృతమే. శ్రీ గురుచరిత్ర ఆ తండ్రి పర్మిషన్తోని మీరు సేకరించుకొని మీన్స్ ఒక మంచి వ్యక్తితో సాధుజనులతో తీసుకొని చేసినప్పుడే దాని ఫలితం కూడా అర్థమవుతుంది. మీకు కావాలంటే నేనైతే పంపిస్తా, కానీ దాన్ని జాగ్రత్తగా ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. చూసినాక వీడియోస్ వస్తాయి. ఇంకా ఆ వీడియోస్ విన్న తర్వాత శ్రీ గురు చరితామృతము, శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము, షిరిడి సాయినాథుల చరితామృతము ఎంత జాగ్రత్త చూసుకోవాలి, ఎలా పారాయణం చేయాలి జీవితాంతము అన్న విషయము తెలుస్తుంది. అందులో ఆ వీడియోస్ వినండి, మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నాకు మెసేజ్ పెట్టండి. నేను ఆ తండ్రి మీకు అర్థమైంది అని మీరు మెసేజ్ పెడితే ఆ తండ్రి పర్మిషన్ ఇస్తే మీకు ఈమని చెప్తే మీకు అర్థమైనట్లే. చతార్పణం ఇది గుర్తుపెట్టుకొని నాకు మెసేజ్ పెట్టండి. శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకార తత్వము, ప్రతిదీ ఆయనే చేస్తున్నాడు, మనం కాదు చేసేది. అవన్నీ విషయాలు వట్టివే, నమ్మకండి, ఎక్కడ విన్న నమ్మకండి. ఒకటి ఏంటంటే ద్రవ్యశుద్ధి చేసుకొని ప్రశాంతంగా ఉన్న వారికి ఆ పిల్లలది మీరు చేసే ఏమన్నా పాపకర్మలు అంటకుండా ఉంటవి. కాబట్టి ద్రవ్యశుద్ధి చేసుకోవాలి. ఆ ద్రవ్యశుద్ధితోని లాభాలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నవండి. అవి ఇంకా నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఏముంది, ఆ పరమాత్ముడే అన్ని నడిపిస్తుండు, చేస్తుండు. మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ పిల్లల గురించి కూడా మీ బాధ్యత ఉన్నా అని చెప్పి పరబ్రహ్మ జ్ఞానము, ఆత్మజ్ఞానం తీసుకునే కొరకు మీరు వెనకాడుతున్నారు, ఆగిపోతున్నారు, వెయిట్ చేస్తున్నారు అన్న విషయం చెప్పడం జరిగింది ఇండైరెక్ట్గా. అయితే ఆ పిల్లల గురించి ఆ తండ్రి చూసుకుంటాడు, వారి యొక్క రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అనుకున్నాం కదా. కాకపోతే మీరు ఆగామి కర్మలు చేసుకునే స్వేచ్ఛ మీకుంది. కాబట్టి మీరు ఆ డబ్బులు సంపాదించే విషయంలో కానీ ఎవరైనా మోసం చేసి పాపకర్మలు క్రియేట్ చేసుకుంటే అది పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ డబ్బు వారే అనుభవిస్తారు కాబట్టి. ఇది అర్థమైందా? వారికి లేదు, ఆ కర్మలు లేకుండా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ద్రవ్యశుద్ధి మీకు వచ్చే సంపదలో 10% తీసి సత్కార్యాలకు, అన్నదానాలకు, మ్యాక్సిమం అన్నదానం, గోదానం, భూదానం ఇట్లాంటివి ఉంటాయండి. 26 దైవిక లక్షణాల్లో మేము చదివి వినిపిస్తున్నప్పుడైనా అవన్నీ చేసుకోవాలి. చేసుకుంటే ఆ పుణ్యం మీరు సంపాదించుకున్న ద్రవ్యము లీగల్ అవుతుంది, శుద్ధి అవుతుంది, ద్రవ్యశుద్ధి. అప్పుడు అది మీ పిల్లలకు ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా వారి డెవలప్మెంట్లో వారు జన్మించింది ఎందుకు, ఆ జన్మ గమ్యము తెలుసుకునే మార్గంలో వారికి ఎలాంటి ఆటంకం జరగకుండా ముందుకు వెళ్తారు వారు. అప్పుడు ఆ పరబ్రహ్మ, ఆ తండ్రి వారికి కూడా తోడ్పాటును అందిస్తాడు. ఇది సత్యమైన విషయం. ద్రవ్యశుద్ధి లేకపోతే నష్టము, అది మీరు అర్థం చేసుకోవాలి. అంతకన్నా నేను మళ్ళీ అవే వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్ వాడడం అనేది నా దగ్గర ఉండదంటే నేను చెప్పలేను. అయితే ఎవరైనా కానివ్వండి, చెడు చేస్తున్నారంటే వారికి జరిగే అశాంతి, అనాగరికం, దారిద్ర్యం మొత్తం అంటుకుంటుందండి. వాళ్ళకు, వారి వంశానికి అంటుకుంటుంది, వంశానికి పాపం అంటుకుంటుంది, శాపం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా చెడు ద్రవ్యశుద్ధి లేనప్పుడు ఆ ద్రవ్యశుద్ధి లేని ద్రవ్యము ఉపయోగించే పనిలో కూడా అది పరిపక్వం అంటే దాని పని సక్సెస్ కాదు, ఫెయిల్ అవుతుంది. అది బట్ ఆడదాన్ని అనుకుంటాను కానీ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకో విషయం ఉంటుంది. అన్నదమ్ములు బాధపెట్టి, అక్క చెల్లెలను, ఫ్యామిలీని, అమ్మానాన్ని బాధపెట్టి సంపాదించుకొని ఆస్తి తీసుకొని వారిని చూడకుండా తీసుకున్నది కూడా, అది కూడా భయంకరమైన పాపం క్రియేట్ అవుతుంది. దానికి ద్రవ్యశుద్ధి లేదు. దత్తార్పణం మనం చెప్పరాదండి, దానికి ఏం చేయలేము. దానికి ద్రవ్యశుద్ధి లేదు. అమ్మనాన్ని బాధపెట్టిన వారికి, తోబుట్టుల వాళ్ళను బాధపెట్టిన వారికి ద్రవ్యశుద్ధి ఎలా ఉంటుందండి? ఉంటుంది, భయంకరం. అయితే ఒకటే, నేను చూసిన ఒక ఫ్రెండ్, ఒక అబ్బాయి ఉన్నాడని చెప్పిన కదా, వారి ఫ్యామిలీ వాళ్ళు మంచుకున్నారు అని అంటారు. మంచుకున్నారని ఎవరు అలా చెప్పేది? వాళ్ళు చెప్పారు వచ్చి, వాళ్ళు అట్లే చెప్తారు. ఒక చెప్పినా కానీ
అది కాదు, వారికి జరిగేది జరుగుతూనే ఉంటుంది. ఆ తండ్రి సిస్టంలో పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన ఆ తండ్రి సిస్టంలో ఎలాంటి డీవియేషన్ లేదు. ఆయన సాఫ్ట్వేర్లో ప్రతిదీ ఎగ్జాక్ట్లీ ఖచ్చితత్వంతో జరుగుతుంది. ఎవరు తప్పించుకోలేరు. పాపకరం తప్పించుకోలేరు, పుణ్యకరం తప్పించుకోలేరు. కాకపోతే ఆ తండ్రి పాదాలు పట్టుకొని పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల పాదాలు పట్టుకొని సర్వస్వ శరణాగతి సంపూర్ణ భావంతో శరణాగతి చేసి, ఇప్పుడు మనం చెప్పే వీడియోస్ అన్ని ప్రశాంతంగా వీక్షిస్తూ జ్ఞాన సముపార్జన ఎక్కడ దొరికినా పరబ్రహ్మ జ్ఞానం సముపార్జన చేసుకుంటూ యోగము దత్తయోగము చేసే వారికి అవి కొంత ఉపశమనం కలిగిస్తవి. వాటిని తట్టుకునే కెపాసిటీ వస్తుంది. అవి మిమ్మల్ని బాధించవు. మీ మార్గంలో అడ్డంకి రావు. మీ పిల్లల మార్గంలో అడ్డంకి రావు. మీరు ఖచ్చితమైన పద్ధతిలో ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉన్నప్పుడు. ఇది పెద్ద విషయము. జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు ఆ పరబ్రహ్మ జ్ఞానము తీసుకోవాలి. ఎక్కడ ఉన్నా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆచరణ పెట్టాలి. ఆచరణలో పెట్టి మీరు దానిని ఉపయోగించుకుంటే ఆ తండ్రి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇది సత్యమైన విషయం. ఇది అందరికీ జరుగుతుందా అంటే ఆ తండ్రి అందరికీ జరుగుతుంది. తార్పణం ఇది సత్యమే. కాకపోతే ఇది ఏమంటారంటే ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు వారి పవర్ తగ్గించుకొని వారు జన్మ తీసుకున్నది ఎందుకు అంటే అవతారం తీసుకున్నది ఎందుకు అంటే జన్మ కాదు, అవతారం తీసుకున్నది ఎందుకు అంటే ప్రతి ఆత్మను ఉద్ధరించి వారు సృష్టించిన వారి లోకం కాబట్టి వారు శుద్ధి చేసుకొని ప్రతి ఆత్మను తీసుకొని వెళ్ళే కొరకు ఆయన చేస్తూనే ఉంటాడు. ఈ జన్మలో మనం చేయలేదు అంటే మరుసటి జన్మలో ఏ జన్మలో ఎక్కడ వరకు సాధన చేసినారో అక్కడి నుండే మళ్ళీ సాధన మొదలవుతుంది. ఇది పెద్ద విషయము, అర్థం చేసుకోవాలి. ఎవరైతే మేము గొప్ప మాకేం అవసరం లేదు, మేమే అన్ని చేసుకుంటున్నాము, ఎవరు చేసింది ఏం లేదు అని కొందరు మాట్లాడే వాళ్ళు ఉంటారండి. వారి మాట వినాల్సిన అవసరం లేదు. అది సత్యం కాదు. అది అసత్యమైన మాటలు ఎన్నో మాట్లాడతారు. అసత్యమైన వ్యక్తులతో దాని ఏమంటారంటే అందుకే సత్సంగత్యం అంటారు. సత్సంగత్యం గొప్పతనం ఇదే. సత్సంగత్యం అంటే మంచి వ్యక్తులతో ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం పొందినవారు, ఆ తండ్రి పాదాలు పట్టుకున్నవారు, గురుచరిత్ర పారాయణం చేసేవారు, సద్గురులను ఆశ్రయించి సద్గురులను ప్రేమించేవారు, సద్గురులను గౌరవించే వారితోని వారే సత్సంగులు, సత్యమైన సాధుజనులు. వారితో సాంగత్యంలో ఉంటే ఇవి మిమ్మల్ని బాధించవు. మీ జన్మకు కారణమైన వాటిని, మీ జన్మకు కారణమైన మీ మార్గంలో ఇవి ఆటంకం కలిగించకుండా ఉంటాయి. అందుకే ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా సత్సంగత్యం గొప్పతనంతో పెద్ద మొత్తంలో మంచి జరుగుతుంది. అయితే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పిన వీడియోలో మళ్ళీ అదే విషయం మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దాన్ని చూసినారో లేదో అని ఆ దత్తయ్య ఇప్పుడు చెప్పడం జరుగుతుంది, నేను చెప్తున్నాను. అయితే త్రిపుర రహస్యంలో తండ్రి పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులు పరశురాముల వారికి జ్ఞాన మార్గం గురించి బోధిస్తూ ఉంటాడు. అప్పుడు పరశురాముడు రేణుకామాత యొక్క కుమారుడు, సప్త చిరంజీవులు ఒకడు, విష్ణు భగవానుని అవతారం. అతను అడుగుతాడు, నాకు ఇప్పుడే ఎందుకు జ్ఞానం తీసుకోవాలని ఆలోచన వచ్చింది తండ్రి, మరి ఇన్ని రోజులు నేను మీ దగ్గర ఉన్నా కదా, మీ సమక్షంలో ఉన్నా, ఎన్నో చూసాను నేను, నా స్వయంగా మా తల్లి రేణుకామాత జగన్మాత అని కొన్ని క్వశ్చన్లు అడిగితే, నువ్వు ఎవరైతే సత్సంగము ఎవరితో చేసినవో వారు సత్పురుషుడు కాబట్టి, ఆయన సాధుజనుడు కాబట్టి అప్పుడు నీకు తెలుసుకోవాలనే జిజ్ఞాస పర్ఫెక్ట్గా ఫిక్స్ అయింది అని చెప్పడం జరుగుతుంది. ఆ సత్పురుషులు సాధుజనుల సాంగత్యము జస్ట్ లైక్ నేను చెప్తున్నా కదా, ఇది ఒక సాంగత్యమే, సత్సంగమే. ఇలా అర్థం చేసుకోవాలి. అప్పుడే స్టార్ట్ అవుతుంది, అంతవరకు రాదు అని దత్తప్రభు పరశురాముడికి చెప్పిన విషయం. దీని పూర్తి వీడియో చూడాలంటే వెనక్కి వెళ్ళి పాత వీడియోలు చూడొచ్చు. రేణుకామాత గురించి ఉంటుంది, పరశురాముడికి శ్రీ గురుదత్త ప్రభులు తెలిపిన జ్ఞానయోగంలో ఈ విషయం అంతా వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు. ఇది సత్సంగం వలన లాభాలు. ఇది అర్థం చేసుకొని సత్సంగం చేయాలి. మీకు తెలిసిన గురుచరితామృతము పఠనము శ్రవణము ఫలితం సమానం చేస్తూ ఎవరికైనా తెలుపాలి, మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. అందులో ఉన్న విషయము
చేసినప్పుడే అది మనసా వాచా కర్మాన మనము చేసిన సాధనతో సమానం అవుతుంది. ఇంకా మీ భక్తి మీలో ఉన్న అర్షడ్ వర్గాలను ఇంకా జయించిన వారు అవుతారు. దీంతో సత్సంగము చేసడం వల్ల, ఈ సత్సంగం అనేది చాలా పెద్ద విషయం అండి. సత్సంగము అంటే ఆ పరమాత్మని జ్ఞానము డిస్కస్ చేసుకోవడము ఒకరికొకరు. ఆయన కూడా మీ దగ్గర గురుచరిత్ర ఉంటే మీరు ప్రశాంతంగా చదువుతూ గురుచరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం, షిరిడి సాయినాథుల వారి చరితామృతం తీసుకొని చదువుతూ, వారికి లేదు అంటే వారికి కూడా గ్రంథము ఆ తండ్రి పర్మిషన్, ఒకవేళ ఆయన ఆశీర్వాదం ఉంటే మీ ద్వారానో ఎవరి ద్వారానో ఆయన దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుంటే ఆయన కావాలన్నప్పుడు కూడా నాకు తెలిపినా నేను కూడా గ్రంథం ఇస్తా, దత్తయ్య పర్మిషన్తోని ఫ్రీ ఆఫ్ కాస్ట్లే ఇస్తా. నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఏం చెప్పినా, నేను ఎన్నో వందల, అంటే ఎవరిని తక్కువ చేయాలని చెప్పలేదండి ఆ వీడియో. విషయం ఏంటంటే అందులో ఉన్న విషయము, మనం గ్రంథాలు ఇస్తున్నాము, 1500 దాటిపోయినాయి, కనీసం వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తలేరు కదా, ఇది కృతజ్ఞత భావం లేనట్టే కదా అని అన్న. కృతజ్ఞత భావం నాకు కాదు, దత్తయ్యకు. దత్త ప్రభు దత్తా అని కనబడితేనే మీరు చూడాలి గ్రంథం, ఏ వీడియో అయినా ఏ విషయమైనా. మన వీడియోలే కాదు, ఏ వీడియోనే చూడాలి, ఏ వీడియో అయినా చూడాలి. దత్తా గురు సద్గురు అని కనబడితే ఖచ్చితంగా చూడాలి. సద్గురు అంటే అంతే. అది మీరు గురుచరిత్ర చదువుతారు, మీరు పూర్తి చదివినారు, మీరు అర్థం చేసుకున్నారు, మీకు వంట పట్టింది, మీకు అర్థమైంది దాని జ్ఞానం అన్నప్పుడు ఖచ్చితంగా మీరు చూస్తారు. మీరు చూస్తలేరు అంటే మీరు ఆ పరమాత్మనికే కృతజ్ఞత భావంతో లేరు అని అర్థము. ఆ పరమాత్మని కృతజ్ఞత భావంతో ఉంటే మీరు ఖచ్చితంగా ఆ గురుచరిత్రను అర్థం చేసుకునేవారు, మీరు ప్రతి వీడియో వీక్షించేవారు. మన వీడియోసు ఆ తండ్రి దత్తప్రభు గురించి తెలిపే చాలా ప్రచారకులు గురువులు చెబుతున్నారు. ఆ వీడియోస్ కూడా వాటికి కూడా వ్యూస్ వస్తలేవు. నేను చూస్తున్నా వాళ్ళకి కూడా పాపము. అంటే వాళ్ళు ఎంతో కష్టపడి చెప్తున్నారు, నాలాగానే నేను కూడా కష్టపడుతున్నా, చూస్తలేరు. అంటే అది ఏంటిది, అది మీరు 1500 మంది దాకా తీసుకునేవారు కనీసం 1000 వ్యూస్ రావాలి కదా మన ఛానల్స్ కానీ వారికి కానీ. ఎందుకంటే శ్రీ గురుచరిత్ర అమృతము చదివిన వారు ఖచ్చితంగా చూడాలి. తార్పణం అంటే దాన్ని అర్థం చేసుకున్న వారు, ఆ తండ్రి పర్మిషన్ వచ్చి మీరు జ్ఞానం అందులో నుండి శ్రీ గురుచరిత్రామృతం నుండి కానీ, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం కానీ, షిరిడి సాయినాథుల చరితామృతం నుండి కానీ జ్ఞానం తీసుకున్నారు, మీరు అర్థమవుతుంది అందులో కొంతలో కొంత అన్నప్పుడు ఖచ్చితంగా దత్తప్రభు వీడియోస్ ఖచ్చితంగా చూస్తారు. ఎవరు పెట్టినా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా ఎక్కడున్నా మీరు చూస్తారు. ఆ గ్రంథాలు కూడా కొనుకొచ్చుకొని ఇంకా జ్ఞాన సముపార్జన వాంగా ముందుకు వెళ్తూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు, తెలుసుకుంటూనే ఉంటారు, తపన ఆగదు. ఇది సత్యమైన విషయం. వాళ్ళు చేస్తలేరంటే మనం నేను వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్ వాడడం నాతో కాదు, వారు దురదృష్టవంతులు. శ్రీ గురుచరితామృతము ఇంట్లో ఉంచుకొని ఆ శ్రీ గురుచరితామృతము కానీ, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం కానీ, షిరిడి సాయినాథుల చరితామృతం కానీ, ఈ 3 గ్రంథాలు ఇంట్లో ఏదో ఒకటి ఉన్నా కానీ చదివి అందులో జ్ఞానాన్ని తీసుకోక మీ జన్మను ఉద్ధరించుకునే ప్రయత్నం మీరు చేస్తలేరంటే మీరు చాలా దురదృష్టవంతులు. డైరెక్ట్ చెప్తున్నా, మీకు శాపం కలిగింది, పాపగ్రస్తులు మీరు అని అర్థం. ఇంతకన్నా ఏం చేయలేం, ఎంతకన్నా ఈ మాట నేను వాడలేను. పాపగ్రస్తులు, ఏదో అదృష్టం, ఏదో జన్మల పుణ్యం ఎంతో కొంత ఉంటే ఆ గ్రంథం మీ దగ్గరకు వచ్చింది అంతే. మీరు ఏదో గ్రంథం అనుకుంటారు, అది కాదు. శ్రీ గురుచరిత్ర మహత్యము పెద్దది. సత్సంగము శ్రీ గురుచరిత్ర మహత్యము గురించి నేను మాట్లాడుతున్నా, జాగ్రత్తగా వినండి. అందుకే గృహస్థులు తండ్రి పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించి తెలుసుకుంటూ మీ జన్మ ఉద్ధరించుకునే ప్రయత్నం ఎప్పుడూ ఆపకూడదు. ఒక్కసారి పారాయణం చేసి నేను 100 సార్లు చేసినా, నేను ఒకటే రోజు చదివినా అంటే అది కాదండి, అది పఠనము, అది వేరు విషయం. అది మీరు అర్థం చేసుకునే కొరకు జ్ఞాన సముపార్జన, పరబ్రహ్మ జ్ఞానము, ఆత్మజ్ఞానము తెలుసుకొని మీ జన్మ యొక్క రహస్యం తెలుసుకొని ఉద్ధరించుకోవాలి అనే ఉద్దేశంతో ఎవరైతే శ్రీ గురు చరితామృతం, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం, షిరిడి సాయినాథుని చరితామృతము పట్టుకొని చేతుల భయంతో భక్తితో చదవడం జరుగుతుందో, భయంతో భక్తితో ప్రేమతో వారికి అర్థమవుతుంది అందులో ఉన్న ఆ మాధుర్యం ఏంటిది. నేను ఎందుకు వచ్చినా, ఈ జన్మ ఎందుకు తీసుకున్నా, కొంతలో కొంత ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు రోజు చదువుతూ ఉంటే ఇంకా అర్థమవుతుంది. మీకే ఉపయోగపడుతుంది, అది ఎవరికో కాదు, ఇంకా మీకే అవసరము. ప్రతి ఒక్క జీవుడికి అవసరమే. బుద్ధిజీవుడి మానవుడికి అయితే బుద్ధిజీవుడు అని చెప్పేసిన ఇంతకన్నా నేను ఇంకా తగ్గి మాట్లాడలేను. అయితే ఇందులో నేను చెప్పే వర్డ్స్ కఠినంగా ఉన్నాయని మీరు వీడియోస్ చూడకపోతే నాకు నష్టం ఏం లేదండి. తార్పణం మీకే కదా తెలియదు విషయము.
నేను తెలుసుకొని ఆ తండ్రి తెలిపిన టెలిపతి ద్వారా ఇంట్యూషన్ ద్వారా తెలిసిన విషయాలు నేను రీసెర్చ్ చేసినవి అన్నీ నేను మీకు తెలపడం జరుగుతుంది. దానిని మీరు రీసెర్చ్ చేయలేరు, ప్రశాంతంగా ఇన్స్టెంట్గా మీ దగ్గరికి వస్తే మీరు పట్టించుకోక మీరు చూడకపోతే నష్టపోయేది ఎవరు? మీరే కదా. నేనే చెప్తూనే ఉంటాను అండి, నాతో అయినంత నే శరీరంలో జీవుడు ఉన్నంత వరకు నా పని నేను చేస్తూనే ఉంటాను. ఇది అర్థం చేసుకొని జాగ్రత్తగా ప్రతిదీ ఆ తండ్రి యొక్క జ్ఞానం ఎక్కడ దొరికినా తీసుకోవాలి. సత్సంగం ఖచ్చితంగా చేయాలి. గురు చరిత్రము కానీ ఆ చరిత్ర 3 గ్రంథాలు రెగ్యులర్గా చదవాలి జీవుడు శరీరంలో ఉన్నంత వరకు. ఇది పెద్ద విషయము. ఇప్పుడు వచ్చే వీడియోస్ కూడా యోగ జ్ఞానంలో దీని గురించి ఎందుకు చదవాలి, ఎట్లా ఉంటుంది, ఎట్లా చదవాలి అనేది విషయం వస్తుంది. అవి కూడా వినండి, మీకు అర్థమవుతుంది. యోగ జ్ఞానము, యోగం అంటే ఏంటిదో అనేది కూడా అర్థమవుతుంది. మీరు వింటారో లేదా వీడియోస్. ఆ యోగ జ్ఞానము తెలుసుకున్న వారే యోగానికి అర్హులవుతారు, దాన్ని పట్టుకొని ఉండగలుగుతారు. అందుకే ఆ తండ్రి యోగ జ్ఞానం మెల్లమెల్లంగా తెలుపుతున్నాడు. ఆ తండ్రి ఇచ్చిన జ్ఞానంతో ఇంట్యూషన్ ద్వారా నాకు వచ్చిన జ్ఞానము, నేను తెలుసుకున్న జ్ఞానము ఆ తండ్రిని అడిగి నేను స్క్రిప్ట్ రాసి మెల్లమెల్లంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యోగ జ్ఞానం తెలుసుకున్నాకనే యోగం చేస్తే ఫిక్స్ అవుతాము, పట్టుకోగలుగుతాము. వారే అదృష్టవంతులు. మిగతా ఏ విషయానికి దేని గురించి పారాయణం చేసినా, దేని గురించి మీరు గుడికి వెళ్ళినా, దేని గురించి దత్తక్షేత్రాలకు వెళ్ళినా వారందరూ దురదృష్టవంతులే. ఆ తండ్రి ప్రేమను పొందే కొరకు కాస్మిక్ రాజును రిసీవ్ చేసుకునే కొరకు ఈ వీడియోస్ అన్ని చూసి శ్రీగురు చరితామృతం, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము, షిర్డీ సాయినాథుని చరితామృతం పఠిస్తారో వారు అదృష్టవంతులు, వారు బుద్ధిజీవులు. వారికి ఆ తండ్రి పాదాలు పట్టుకొని ఇంకా ముందుకెళ్ళే అవకాశము ఆ తండ్రి ఇవ్వడం జరుగుతుంది. ఇది పెద్ద విషయము. మీరు ఏమో అనుకుంటాను కానీ కాదు, ఇదే పర్మనెంట్ విషయము. పెద్ద విషయము ఇదే పర్మనెంట్. సింపుల్గా మీరు అనుకున్నంత సింపుల్ విషయం అంతా కాదు. ఏదో మహేష్ ఏదో చేస్తాడు ఇట్లా అని అనుకుంటే కాదు, అది కాని పని. అది చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. మీరు అర్థం చేసుకొని జాగ్రత్తగా వీడియోస్ వీక్షిస్తూ వారి ఆశీర్వాదానికి కొంత పెద్ద మొత్తంలో కాదు, కొంత ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేయండి. హోమంలో కూడా హోమం చేస్తే ఏంటంటే, హోమం వీక్షిస్తే అంటే నేనే చేస్తున్నా, మీరు ఎంతసేపు అయినా కూర్చొని కనీసం అవి వింటా ఉంటే, అవి మంత్రాలు, తండ్రి చెప్పిన విషయాలు, ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీగురు దత్తగురు చెప్పిన విషయాలే నేను హోమం చేస్తున్నా. వారు చెప్పిన ఆ మంత్రాలు తీసుకొని వారు చెప్పిన ద్రవ్యాలే వేస్తున్నా. వారు చెప్పిన ద్రవ్యాలు తీసుకొచ్చి వారు చెప్పిన నెయ్యి అదే క్వాలిటీ ప్రతిదీ అడిగి తండ్రి తీసుకోవాలని అడిగే సేకరించి అన్ని పెట్టుకొని వాటితోనే హోమం చేయడం జరుగుతుంది. అది వీక్షించిన వారికి ఇక మంచి జరగదని ఎట్లా అంటారు? జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, వీక్షించండి. ఆ చూస్తూ ఉంటే ఏమైందంటే ఆ మంత్రాలు కూడా మీ నోట్లోకి వస్తూ ఉంటవి, నానుతా ఉంటవి. వాటిని పఠిస్తే నష్టం లేదు, కానీ సిద్ధి కావు, పుణ్యం వస్తుంది మీకు. అది ఎట్లా చేసుకోవాలో, ముందుకు ఎలా వెళ్ళాలి అనే వెతుకులాట స్టార్ట్ అవుతుంది. హోమము ఈ వీడియోస్ ఆ తండ్రి యొక్క ప్రచారం, తండ్రి గురించి తెలుసుకోవాలి. మీరు కూడా నేను పొందిన ఆ టేస్టు, ఆ సంతోషము, ఆ పరమానందము, అదే పరమానందమే, అది మీకు కూడా అందాలన్నదే ఆ తండ్రి ఆశయము. అందుకనే నా ద్వారా మిగతా పెద్దలు చాలామంది ఉన్నారు, పండితులు, వారందరి ద్వారా తెలుపడం జరుగుతుంది. పూర్ణ పరబ్రహ్మ జ్ఞానము స్వీకరించాలి. మీరు స్వీకరించాలి, రెడీ ఉండాలి, అప్పుడే వస్తుంది. స్వీకరించడానికి మీరు రెడీ లేకపోతే ఎలా వస్తుందండి? ఏదైనా ఒక విషయము తీసి మీ దగ్గర తినే వస్తువు అనుకుందాం, ఇచ్చినప్పుడు తినాల్సింది మీరే కదా. ఇవ్వడం మాత్రమే, చెప్పడం మాత్రమే. ఇప్పుడు ఈ జ్ఞానము, పరబ్రహ్మ జ్ఞానం చెప్పడమేనా బాధ్యత? ఆ తండ్రి చెప్పుతూ ఉంటే ప్రతిదీ నేను చెప్తున్నా, మీరు వినడము, వినకపోవడము, తార్పణం అది మీ ఇష్టమే కదండి. మీరు ఉద్ధరించబడాలని మీకుంటే వింటారు, లేదంటే తార్పణం. ఇంతకన్నా వేరే వర్డ్స్ నేను వాడలేను. జాగ్రత్తగా వీక్షించి ప్రశాంతంగా మీ జీవితాన్ని ప్రశాంతంగా తీసుకొని నడిపిస్తూ ఇంకా ముందుకు వెళ్ళి మంచి జన్మలు తీసుకునే అవకాశాన్ని ఈ వీడియోస్ ద్వారా ఆ తండ్రి మనకిస్తున్నాడు. దాన్ని ఉపయోగించుకోండి. జై గురుదేవ దత్త. ఈ వీడియోలు ఇంతే అండి. మళ్ళీ వీడియోలో మనం కలుసుకుందాం. దత్తార్పణ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.